వెడ్డింగ్ కార్డులో ప్రేమగా ఉంటాను వాగ్దానం చేశావు, కానీ నిజంగా ప్రేమలో ఉండడం అంటే ఏమిటి అనేది తెలుసా? ఓ పాయింట్ తర్వాత ఆమె నీతో మాట్లాడడం మానేసింది. నిన్ను నచ్చుకోలేదు కాబోలు అనుకున్నావా? లేదు ప్రియమైన, ఆమె నిన్ను సంపూర్ణంగా కావాలనుకోవడం లేదు, కానీ నీ ఉనికి మాత్రం కావాలి. ఈ వీడియోలో నువ్వు పూర్తిగా చూడాలి, ఎందుకంటే ఇది నీ పెళ్లిని, నీ రిలేషన్షిప్ ని కాపాడుతుంది. ఓ పురుషుడా, నీ మాట నిన్ను కొంచెం కలిసివేస్తుందేమో, కానీ ఇది నిజం. ఆమె నీ ఒంటి మీద ఏదైనా లోపం కనిపెట్టాలని కాదు కోరేది, నీ వ్యక్తిత్వాన్ని మలిచేయాలని కాదు లక్ష్యం. నీ ప్రతి అడుగులోనూ సంపూర్ణత కావాలనుకోవడం కాదు ఆశ. ఆమె కేవలం ఒకే ఒక్కటి కోరుతోంది, నీ ఉనికి. నీ మొబైల్ స్క్రీన్ కి అంతగా అట్టడుగు కాకుండా ఆమె కళ్ళలోకి ఒక్కసారి చూసి నవ్వితే చాలు. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఇచ్ అని ఓదారే రీతిలో కాకుండా నిజంగా వినిపించుకునే ధోరణి చూపిస్తే చాలు. ఆమె చెప్పే చిన్న విషయాలు నీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ అవే విషయాలు ఆమెకు బంధం అనిపిస్తాయి. నాకు వాడితో టైం క్వాలిటీగా గడపాలనిపిస్తుంది అని ఆమె అనడం, అది డేట్కి తీసుకువెళ్ళడం అని కాదు, నీ పక్కన కూర్చొని నీ శబ్దం వినాలని ఉంది అన్నమాట. నీ హస్త స్పర్శ కావాలనిపిస్తోంది, నీ పక్కన ఉండాలనిపిస్తోంది. ఆమె నిన్ను ఎందుకు అర్థం చేసుకోలేను అంటుందో తెలుసా? కారణం, నువ్వు ఆమెని వింటున్నావు కానీ ఉండడం లేదని ఆమె ఫీల్ అవుతుంది. ఫిజికల్ గా అటెండెన్స్ ఉంది, కానీ మానసికంగా భావోద్వేగంగా స్పష్టంగా నీ ప్రజెన్స్ లేదు. ఆమె ఇంటి పనుల్లో సమయం కోరడం, ఆమె సమస్యల్లో స్నేహితులా ఉండమని అడగడం, అవి పర్ఫెక్షన్ కోరికలు కావు, అవి ప్రీతిని చూపించేందుకు ఇచ్చే అవకాశాలు. నీ ప్రేమ లేదు అనే అభియోగాన్ని ఆమె పెట్టదు, కానీ నువ్వు ప్రేమిస్తున్నానని చూపించలేకపోతున్నావనేదే ఆమె బాధ. ఆమె నీతో మాట్లాడకపోవడం నీపై కోపంగా కాదు, అయితే నీతో మాట్లాడి ప్రయోజనం లేదనిపించడం ఆమె నిశ్శబ్దానికి కారణం. నిజంగా ప్రేమిస్తే ప్రజెంట్ గా ఉండు. మీ మధ్య మౌనం పెరగక ముందు మీరు ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితులు కల్పించు. అతడిలా ఆలోచించండి. మీ ప్రేమను చూపించే 10 ఏళ్ల గిఫ్టులు అవసరం కాదు. ఓ చిలిపి నవ్వు, ఓ చిన్న తాకిడి, ఓ ప్రశాంతమైన కౌగిలింత చాలు. ఈ మాటలు మనసున్న పడితే ఈ మెసేజ్ ను ఎవరికైనా షేర్ చేయండి, ముఖ్యంగా మీ ఫ్రెండ్లకు, వారి భర్తలకు. ఈ చిన్న మార్పుతో మీరు ఒక గొప్ప మార్పును తీసుకురాగలరు. కామెంట్లో చెప్పండి, నీ ప్రేమలో ఉన్నప్పుడు నీవు ఆమె పక్కన నిజంగా ఉన్నావా అని. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం కలిసి ప్రేమను మరింత బలంగా మారుద్దాం.